హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యషు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేనైతే హోటల్ స్టైల్‌లో ఉండే మసాలా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా నేను చేసే విధంగా మీకు కూడా చాలా నచ్చుతుంది. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం అయితే నేనైతే ఈ కలర్ వంకాయలు అయితే తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయండి ఈ వంకాయలు అయితే. నేనైతే ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. దీంట్లోకి అయితే టమాటో, ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డైరెక్ట్ వేద్దామని ఇంకా అల్లం ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను. కొత్తిమీర ఒక 5 టమాటోస్, ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా హాఫ్ కేజీ వంకాయలు ఇవైతే తీసుకున్నాను. దీంతోనే ఇప్పుడు నేనైతే మసాలా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్, టమాటో ఉన్నాయి కదా, వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలా. వీటిని ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేయాలా, అందుకోసమే ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి, ఇదిగోండి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ముక్కలు అయితే దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే మనకి కర్రీ అనేది చాలా సూపర్ రెడీగా అవుతుంది. దానికోసం అయితే నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేయాలండి అంతే. ఇంకా ఇవి మగ్గేయాలి. కొంచెం మగ్గేవారికి మనం ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటున్నాను. ఈలోపు మనం వంకాయలు అయితే మంచిగా వాటర్తో అయితే ఫ్రెష్గా ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. ఎందుకంటే మనకు మందులు కొడతారు కదా, బయట కొనుకొచ్చినాయి కదా, మంచిగా అయితే కడిగేస్తున్నాను. ఇలా కడిగేసుకున్నాక మనం మంచి వాటర్ వేసి దీంట్లో ఒక 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు వంకాయలు కట్ చేసినాక డైరెక్ట్ వాటర్లో వేయకూడదు, బ్లాక్ అవుతాయి. అందుకోసమే నేను 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఇప్పుడు వంకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలా చూపించాను కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఒక 2 కాట్లు పెట్టాలండి, ఇట్లా ప్లస్ లెక్క అవుతుంది మనకి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా అవుతాయండి. అన్ని ముక్కలు అయితే అలానే కట్ చేసి పెట్టుకోవాలా. అప్పుడే మనకు మసాలా అనేది లోపలికి పోయి మంచిగా అవుతుందండి కర్రీ అయితే. ఇంకా అన్ని వంకాయ అయితే అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు మనం ఈ ముక్కల్ని కూడా ఒకసారి కలుపుతున్నానండి. ఇదిగోండి మంచిగా మనకైతే ఫ్రై అయినాయి. ఇలానే కలుపుతూ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఆ ప్యాన్లోంచి తీసి ఇప్పుడు ఒక బౌల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి, ఆ వంకాయలు అన్నిటిని దీంట్లో వేయాలా. ఇలా తోడుమలు చాలా పెద్దగా ఉంటే కూడా కొంచెం కొంచెం కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి కర్రీలో మరి ఎంత పెద్దగా ఉంటే తినడానికి కూడా రాదు కదా, అందుకోసం నేను కొన్ని తోడుమలు అయితే కట్ చేసుకున్నాను. కొన్ని వాటికైతే ఉంచుకున్నాను. ఇదిగోండి ఇలా వంకాయలన్నీ మనము ఇలా కట్ చేసుకుంటాం కదా, ముద్ద వంకాయకి ఎలా కట్ చేస్తామో ప్లస్ లాగా అలా 2 కాట్లు పెడితే ఇలా కట్ చేసుకొని మొత్తం దీంట్లో వేసేసుకోవాలా. చూసారని నేనైతే వంకాయలన్నీ మొత్తం దీంట్లో వేసుకున్నాను. ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇగోండి వంకాయలన్నీ అయితే ఇలా కలిపేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడైతే దీంట్లోకి మసాలా వంకాయ అయినా కదా, మసాలా అయితే రెడీ చేసుకోవాలా. దానికోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ధనియాలు అయితే వేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఆయిల్ అవసరం లేదు, జస్ట్ ఉట్టిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అయ్యాక కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇది కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే వంకాయలు అన్నీ సేమ్ మగ్గాలి కదా, అందుకోసమే మధ్య మధ్యలో ఇది కూడా కలుపుతున్నాను. ఇంకా మనకి పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. కొంచెం ఎండు కొబ్బరి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా అయితే ఫ్రై చేస్తున్నాను. ఎండు కొబ్బరి వేసినాక ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనకి కొన్ని నువ్వులు అనేది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనమైతే కొంచెం చింతపండు కూడా వేయాలండి. ఇవన్నీ ఫ్రై అయినాక ఇక పక్కకు పెట్టుకుంటున్నాం. ఇంకా ఇవి కూడా మనకు మగ్గాయో చూసుకుంటున్నాం మధ్య మధ్యలో ఒకసారి. ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లోనే కొంచెం గ్యాస్ బంద్ చేసి దీంట్లో కొంచెం చింతపండు, లవంగాలు, ఇలాచి ఇందులో ఎందుకు వేస్తున్నానంటే మిక్సీ పట్టుకుంటా కదండి, అందుకోసమే గరం మసాలా దీంట్లోనే డైరెక్ట్ వేసుకుంటున్నా. ఒకవేళ మీరు విడిగా గరం మసాలా ఉందంటే వేసుకునే అవసరం లేదు. ఇంకా నేనైతే దీంట్లోనే లవంగా, ఇలాచి అయితే వేసుకున్నాను. కొంచెం పట్టా వేసిన మళ్ళీ వేస్తాను. ఇంకా ఇంతకుముందు గార్లిక్, ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నాను కదా, అవి కూడా దీంట్లోనే వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చల్లగా అయ్యాక మనం మిక్సీ జార్లో వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా టమాటా, ఆనియన్స్ కూడా మనకు చల్లగా అయిపోయింది కదా, ఇదే జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నిటిని కూడా ఇంకా మిక్సీ జార్లో వేస్తున్నాను.
కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే మంచిగా మెదుగుతాయండి. ఇంకా మనం వంకాయలన్నీ తీసి ఇంకొక బౌల్లో వేసుకుంటున్నాం. వంకాయలు అయితే మంచిగా మగ్గినాయి కదండి. ఇలా మంచిగా మగ్గుతేనే మన కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనము కర్రీ కోసం అయితే. ఇక్కడ నేనైతే రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా అయితే 2 కాట్లు పెట్టుకున్నాను అంతే. జస్ట్ మధ్యలో ఒక కాటు పెట్టుకోవాలి అంతే. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, వంకాయలు ఇంకా కొంచెం ఆయిల్ వేసి సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం పట్టా వేయాలి. ఇప్పుడు మనము బగారాకు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లో దీంట్లో వేసుకోవాలి. ఒక అనాస పువ్వు వేసుకోవాలి. ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కాటు పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాక కొంచెం పసుపు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దాంట్లోనే గ్రేవీలోనే పట్టేసుకున్నాం కదండి, అదంతా వేసే అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ ఇవంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇదిగోండి చూసారా, మన వంకాయలు కూడా మధ్యలో చూస్తున్నాను. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన గ్రేవీ మొత్తం ఇవి మంచిగా ఫ్రై అయ్యాక గ్రేవీ మొత్తం దీంట్లో వేసుకోవాలండి. ఇలా చాలా బాగుంటుంది. కూరగాయలు టేస్ట్లో మహారాజు అంటే వంకాయ కదండి. వంకాయ ఎన్నిసార్లు తినబుడ్డ ఈ కర్రీ అన్నిసార్లు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. వంకాయకి స్పెషలే వేరే కదండి. ఆహా ఏమి రుచి అంటారు కదా, అది వంకాయనే అండి. ఇదిగోండి ఇలా అయితే మొత్తం రెడీ చేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మంచిగా ఫ్రై అయ్యాక ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది మంచిగా ఉడికేటప్పుడు దీనికి సరిపడా కారం, సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి అయితే మసాలా కోసం అయితే ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, మనం ఇంట్లో వేసుకుంది. ఆ ధనియాల పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను. ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని దీంట్లో వేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ వేస్తే మనకి వంకాయ లోపలికి కూడా మంచిగా గ్రేవీ పోయి సూపర్ టేస్ట్ అవుతుందండి వంకాయ కర్రీ అయితే, మసాలా వంకాయ కర్రీ. ఇదిగోండి ఇలా కలుపుతూ ఉండాలి, మెల్లగా కలుపుకోవాలండి. మనకి వంకాయలు మగ్గాయి కదా, అవి ఊసిపోతాయండి. అందుకోసమే మెల్ల ఇలా కలుపుకోవాలా, విడిపోతే కూడా బాగుంటుంది కదండి మసాలా వంకాయకి. ఇలా అండి చాలా బాగుంటుంది. ఫస్ట్ సారి ఎవరైనా చూసేవాళ్ళని ట్రై చేసి చూడండి. ఇంకా కొత్తిమీర అయితే తీసుకున్నాం కదా, సన్నగా తరిమి దీని మీదకి అయితే ఇట్లా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా మనకు దగ్గరకు వచ్చేస్తుందండి ఇక కర్రీ. ఇంకా ఏం వేసే అవసరం ఉండదు, ఇలా కలుపుతూ ఉండాలి మెల్లమెల్లగా అప్పుడప్పుడు. ఇక చూసారా, మనకు వంకాయ కొంచెం ఇంకా వంకాయ లోపలికి మసాలా గ్రేవీ పోయి వంకాయ కూడా సూపర్ టేస్ట్ అవుతుందండి. ఇదా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి కొంచెం కింది మీది కనాలండి స్పూన్తోని. చూసారండి మన వంకాయ ఎంత బాగా పర్ఫెక్ట్గా మగ్గింది, లోపలికి కూడా గ్రేవీ మంచిగా పోయింది చూసారా. ఇలా వేయగానే బంద్ చేయకూడదు, ఒక 2-3 మినిట్స్ ఉంచితే మనకి సూపర్ టేస్ట్ అవుతుందండి. ఎలా ఉందని నచ్చిందా మీకు? మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మసాలా వంకాయ కర్రీ హోటల్ స్టైల్లో. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్.